అలాగే మన కంపెనీ అధినేత గారు అయినటువంటి చామకూరు శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చున్నారు. ఆయన ఒక విలువైన సమయాన్ని మనం కేటాయించి అర్జెంట్ పనులు ఉండగా మన కోసం వచ్చినందుకు మనందరూ సహకరించి సార్ ఒక 5 నిమిషాలు ఆయన స్పీచ్తో మనందరినీ ఉత్సాహపరిచి ఒక 4 ప్రజెంటేషన్లు ఉన్నాయి సార్ చేతుల మీద తీసుకోవాలనుకుంటున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. సౌండ్ లేదు, సౌండ్ ఉంది కానీ అశోక్ టీం సౌండ్ లేదు. అశోక్ మంచి యంగ్ కదా, మీరు కూడా యంగ్ సౌండ్ రావాలి నాలాగా స్లో వస్తే అలాగా. ఓకే, 1 సెకండ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అది ఎంత సౌండ్ రీసౌండ్ వచ్చింది. మన సేల్స్ లో కూడా అలాగే రావాలి. మరి వస్తుందా? ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటూ స్టార్ట్ అయితే నష్టపోయేది మనమే పర్సనల్గా, ఎవరు నష్టపోరు. మా లీడర్ నష్టపోతారు, లేకపోతే ఇంకో నష్టపోతారు, కంపెనీలో అసలు వదిలేసారు. మీరు ఒక రోజు టైం వేస్ట్ అయినా, 1 గంట టైం వేస్ట్ చేసుకున్నా దానివల్ల నష్టపోయేది ఎవరైతే టైం వేస్ట్ చేస్తారో వాళ్ళు. ఖచ్చితంగా డైలీ ఏం చేస్తున్నాం అనేది నైట్ పడుకునే ముందు ఒక్కసారి 10 నిమిషాలు టైం ఇచ్చి చూసుకోండి. ఖచ్చితంగా మీరేం చేస్తున్నారని మీకే తెలుస్తుంది. మీ అంతరాత్మ మీరు సమాధానం చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినట్టు. ఒక్క పని మటుకు చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనిలో కంపెనీ విషయం వచ్చేసరికి ఆల్రెడీ సీనియర్సే కనబడతారు ఎక్కువ మంది ఇక్కడ, అఫ్కోర్స్ జూనియర్స్ కూడా ఉన్నారు. కంపెనీ ఇప్పటి వరకు అయితే ఏమేమి చెప్పిందో స్టార్టింగ్ ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చింది, ఎక్కడ కూడా పోవడం. టైం అనేది కొద్దిగా ముందు వెనకైనా అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు మన కంపెనీ వచ్చి ప్రపంచ స్థాయి కంపెనీ. ఒప్పుకుంటారా? స్టాటస్ లో కంపెనీ ఉంది. దానిలో మనం ఎక్కడ ఉన్నది ఒకసారి మీరు క్వశ్చన్ చేస్తుంది. మీకంటూ అంటే మనకు ఒక స్టాటస్ ఉండాలి అనే ఉద్దేశం దేనితో పనిచేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా మేనేజ్మెంట్ సైడ్ నుంచి నేను ఉంటాను. అలాగే మీకు అశోక్ గారు ఉన్నారు, ఒక ఎక్స్ట్రాడనరీ పర్సన్. ఎప్పుడుకైనా అర్ధరాత్రి ఫోన్ చేసి నిల్చుతారు, మా జనానికి అంతా పోటీగా మంచి సపోర్టరు, ప్లస్ మంచి యంగ్ అండ్ డైనమిక్ లీడర్. దూసుకెళ్ళిపోతారు రాకెట్ లాగా. కాదు, మీరు ఎంతవరకు వాడుకుంటారు అనేది మీ ఇష్టం. చాయిస్ ఓన్లీ మనకే ఉంటుంది, మనం ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం అనేది చాయిస్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చారంటే ఆ భగవంతుడి సంకల్పం. నేను నమ్మే బాబా దేవుని మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఖచ్చితంగా దీని నుంచి మీరు ఎలా వెళ్ళాలంటే ఒకసారి చూసుకోండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కంపెనీ సైడ్ నుంచి కానీ, అలాగే ఎస్ఎల్ఏ అశోక్ గారు ఉంటారు. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా డైరెక్ట్గా నాతో వచ్చి మాట్లాడే రిలేషన్ అశోక్ గారికి నాకు ఉంది. ఫస్ట్ మన కంపెనీలో ఉన్నది రిలేషన్ ఉంది. జనాని గారు నన్ను కమెంట్ చేస్తారు, మీ ముందు చెప్పకూడదు కానీ సార్ కావాలి నాకు ఇదంటే ఖచ్చితంగా అవ్వాల్సింది. అలాగే నెక్స్ట్ మీ అశోక్ గారు స్ఫూర్తిగా చెప్తారు. జనాని గారు అశోక్ గారు నిదానంగా 2 మాటలు చెప్పి నిదానంగా ఆ పని చేసుకుని వెళ్తారు. పాసిబుల్ అవ్వకపోయినా నిదానికి ఎలా చేయొచ్చు కూడా రూట్ కూడా చెప్పుకొస్తారు. రూట్ కూడా వేసుకుని ఆ రూట్ ప్రకారం ఎలా చేయొచ్చు అని మనకి చెప్పుకొస్తారు. అంటే మంచి ఇంటెలిజెంట్ లీడర్, మీకు స్మార్ట్ లీడరు, మంచి హ్యాండ్సమ్ లీడరు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఎంతవరకు వాడుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఆ లీడర్షిప్ అనేది సక్సెస్ఫుల్గా మీరు చేసుకుని మీరు కూడా కంపెనీలో ఒక మెయిన్ రోల్లోకి వచ్చే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ ఎర్నింగ్స్ స్టే చేసినా లైవ్ ఉన్నంత వరకు ఉంటుంది ఎక్కడైనా కానీ ప్రపంచంలో. కానీ ఒక సాయి ప్రాపర్టీస్లోనే మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి కంటిన్యూ ఇన్కమ్ అనేది చూపించగల అద్భుత అవకాశం మన సాయి ప్రాపర్టీస్ ఇస్తుంది. ఖచ్చితంగా అది తీసుకోవాలంటే ఖచ్చితంగా దానికి ఒక ఎలిజిబిలిటీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అశోక్ గారు చెప్తారు. ఖచ్చితంగా మీకు అన్ని కూడా అవన్నీ చూసుకుని నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా మనం ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఇన్కమ్ అంటే మళ్ళాగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ లేకుండా ఒక మంచి ఇన్కమ్ అనేది బిల్డ్ చేసే అవకాశం బ్రహ్మాండంగా మన సాయపడుతుంది. దీన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారో చూసుకోండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా యాజ్ ఎ మేనేజ్మెంట్ నుంచి ఖచ్చితంగా నేను ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ.